హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి వెజిటేబుల్ ఫ్రై చేసి చూపించబోతున్నాం. అది వచ్చేసి క్యారెట్ బీన్స్ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా, అసలు ఇంకా రోటీస్లోకి కానీ అన్నంలో నంచుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. సరే, ఈ క్యారెట్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ వచ్చేసి బఠానీ అండి, నానబెట్టుకోవాలి. క్యారెట్, బఠానీ, కొత్తిమీర, ఉల్లిపాయలు, బీన్స్, ఆయిల్, పెప్పర్, ధనియా పౌడర్, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, టమోటా, కారం, అల్లం తురుము, పచ్చిమిర్చి, పసుపు, సాల్ట్. ఇవండి మన క్యారెట్ బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. ఇక తయారు చేసే విధానం చేద్దాం రండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసి నేను వాటర్ పెట్టాను. అవి కూడా మంచిగా బాయిల్ అయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము నానబెట్టుకున్న బఠానీ వచ్చేసి వేసుకోవాలి. ఈ బఠానీ కాస్త ఒక 3 లేదా 4 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనము క్యారెట్ వేసుకుందాం. బఠానీ కాస్త గట్టిగా ఉంటున్నాయి కాబట్టి వాటిని ముందు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఓకే అండి, 3 నిమిషాల పైన అయిపోయింది. మనం ఇవి వేసుకుని మనం ఇందులోకి క్యారెట్ వేసుకుందాం. వావ్, ఇవి కూడా మంచిగా బాయిల్ అవ్వాలి. ఓకే అండి, ఇవి మంచిగా క్యారెట్ మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనము బీన్స్ వేసుకుందాం. వావ్, మంచి కలర్ఫుల్గా ఉందండి, గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్లో. కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, మిస్ కాకుండా. ఓకేనా? ఇది కాస్త బాగా మంచిగా బాయిల్ అవ్వాలి. ఓకే అండి, చూద్దాం. మంచిగా బాయిల్ అయింటవి చాలు ఇంకా. ఓకే, మంచిగా పర్ఫెక్ట్గా ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు వేసేసుకుందాం. ఓకే అండి, మంచిగా వెజిటేబుల్స్ పక్కన పెట్టేసాం. మళ్ళీ కడాయి పెట్టినాం. ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ వేసుకుందాం. ఓకే, కాస్త ఆయిల్ హీట్ అవ్వాలి. ఇందులోకి మనము ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. అదేవిధంగా ఉల్లిపాయ 1 లేదా 2 అయినా వేసుకోండి. నేను ఒకటి పెద్ద సైజు ఒక గడ్డ మాత్రమే వేసుకున్నాను. మీరు ఇంకోటి ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. కర్రీ మాత్రం అద్దిరిపోద్ది ఇంకా, అంతే. మంచిగా ఉల్లిపాయ కాస్త మెత్తబడాలి. ఈలోగా ఇందులోకి మనము పచ్చిమిర్చి వేసుకుందాం. వాటితో పాటు అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. వెజిటేబుల్స్ ఇలా చేసుకుంటే మాత్రం భలే టేస్టీగా ఉంటుంది. కాస్త ఒక 2 రోటీల్లోకి వెజిటేబుల్ కర్రీ పెట్టుకొని కాస్త పెరుగన్నం తిన్నామంటే ఇంకా మంచిగా లంచ్ అయిపోయినట్లే. అంత బాగుంటుంది కర్రీ. ఓకే, ఉల్లిపాయ కాస్త రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం తురుము మాత్రమే, అల్లం వెల్లుల్లి కాదు, అల్లం తురుము. అల్లంని తురుముకోవాలా. ఒక 2 ఇంచులు అల్లం అయితే సరిపోతుంది. నేను చేసే వెజిటేబుల్స్ మీరు క్వాంటిటీ పెంచుకుంటే అల్లం కూడా కాస్త పెంచుకోండి. గుమగుమలు అల్లాడిపోతున్నాయి. సూపర్ అండి, ఫ్లేవర్ మాత్రం ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంత బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము టమోటాలు వేసుకుందాం. పెద్ద సైజు 2 టమోటాలు తీసుకున్నాను నేను. కాస్త దోరవే తీసుకున్నానండి, మరి పండినటివి కాదు. దోరవి తీసుకున్నా, సన్నగా కట్ చేసుకున్నా.
చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే కర్రీ. దోర టమోటా పళ్ళు కూడా చాలా బాగుంటాయండి. చట్నీకైనా ఇలా ఫ్రైలు లెక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. టమోటా మంచిగా కుక్ అవుతుంది. అల్లము ఆయిల్ కాస్త తక్కువ ఉంటే అల్లం ఇలా అతుక్కుంటుంది. మీరు ఆయిల్ కాస్త ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి, అప్పుడు ఏం అవ్వదు. ఇందులోకి పసుపు వచ్చేసి ఒక చిన్న స్పూన్ అండి. ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాం. అలాగే ఇందులోకి సాల్ట్, మేము ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవచ్చు. వావ్, సూపర్ అండి. నాకు 1.5 స్పూన్ పట్టింది సాల్ట్. మీరు సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కూడా చూసి వేసుకోండి. సూపర్ అండి. ఘాటు మంచిగా వస్తుంది, అల్లం ఫ్లేవరు. అదేవిధంగా మనకి పచ్చిమిర్చి కూడా బాగా వేగినాయి, ఆ ఘాటు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం వెజిటేబుల్స్ బాయిల్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం. కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. కర్రీ తినేటప్పుడు మనకు అంత టేస్టీగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది కర్రీ. వావ్, మంచి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కర్రీ అద్దరిపోయిందండి. సూపర్. నేనైతే ఇందులోకి చపాతీ చేస్తాను, సూపర్ ఉంటుంది. ఇంకా ఇవి కాస్త మంట తగ్గించి సన్నని మంట పైన అలా కొద్దిసేపు వదిలేయండి. అలా వదిలేయడం వల్ల టమోటా కాస్త మెత్తబడుతుంది, రుచి కూడా అంతే బాగుంటుంది. ఓకే అండి, చూద్దాం టమోటా మంచిగా మెత్తగా అయింది లేదా. ఓకే, బాగా టమోటా మెత్తగా అయిందండి. సూపర్. ఇందులో ఉన్న నీరు కూడా డ్రై అయిపోయింది మంచిగా. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి కారం అండి, 1.5 స్పూన్ కారం. అదేవిధంగా ధనియా పౌడర్ 1/2 స్పూన్. ఇక పెప్పర్ కూడా 1/2 స్పూన్ పెప్పర్. అదేవిధంగా ధనియా పౌడరు 1 స్పూన్. ఇక ఫైనల్గా కొత్తిమీర తరుగు. వావ్, ఇదండి కూరకు మంచి టెక్స్చర్ రావడము, మంచిగా లుక్ ఉంది. కర్రీ మాత్రం చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు వీటన్నిటి మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. వాసన మాత్రం అదిరిపోతుంది, గుమగుమలాడుతుంది అరోమా. సూపర్ అండి. మీకు చేయాలనిపిస్తుందా? వీడియో చూస్తుంటేనే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి మీరు కూడా. కానీ నిజంగా అంటే చాలా మంచిగా కామెంట్ పెట్టండి నాకు, మీ ఇంట్లో మీరు తప్పగా ట్రై చేశాక కర్రీ మంచిగా కామెంట్ పెట్టండి. వావ్, సూపర్ అండి. ఇంకా కర్రీ మంచిగా మొత్తం మిక్స్ అయిపోయింది. సూపర్. చూస్తున్నారు కదా ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.